పహల్గామ్ దాడిలో ప్రియమైన వారిని కోల్పోయిన బాధిత కుటుంబాలకు న్యాయం చేసేందుకే ఆపరేషన్ సింధూర్ను చేపట్టినట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. పాక్ పీచమనికి కాలబేరానికి వచ్చేట్లు చేశామని లోక్సభలో జరిగిన చర్చలో తేల్చి చెప్పారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా రాజకీయ సైనిక లక్ష్యాలు నెరవేరాయని ప్రకటించారు. యుద్దం ప్రారంభించడం తమ లక్ష్యం కాదని ఆయన తేల్చి చెప్పారు. మన దేశానికి చెందిన ఎన్ని విమానాలు కూలాయనే ప్రశ్నల నేపథ్యంలో దేశ భద్రత విషయంలో చిన్న చిన్న విషయాలకు అంత ప్రాధాన్యత ఉండదని స్పష్టం చేశారు. లోక్సభలో ఆపరేషన్ సింధూర్పై చర్చను ప్రారంభించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికులకు నివాళులర్పించారు. పహల్గామ్ దాడి జరిగిన వెంటనే భారత సైనిక బలగాలు ఆపరేషన్ సింధూర్ను చేపట్టి 100 మందికి పైగా తీవ్రవాదులు, వారి శిక్షకులు, నిర్వాహకులు ఉన్న 9 తీవ్రవాద శిబిరాలను పూర్తి ఖచ్చితత్వంతో ధ్వంసం చేశాయని తెలిపారు. మొత్తం ఆపరేషన్ 22 నిమిషాల్లోనే ముగిసిందన్నారు. ఆయా శిబిరాల్లో జైషే మహ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి సంస్థలకు చెందిన తీవ్రవాదులు ఉన్నారని వివరించారు. పూర్తిగా ఆత్మరక్షణ కోసమే దాడి చేసినట్లు చెప్పిన రాజ్నాథ్ ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడలేదని చెప్పారు. పాక్ను ఆక్రమించుకోవడం యుద్దం భారత లక్ష్యం కాదని స్పష్టం చేశారు. हमारी सेनाओं द्वारा की गई वेल कोऑर्डिनेटेड स्ट्राइक्स ने 9 टेररिस्ट इंफ्रास्ट्रक्चर टारगेट्स को प्रिसीजन के साथ, सटीकता के साथ हिट किया और इस सैन्य कार्रवाई में एक अनुमान के अनुसार 100 से अधिक आतंकवादी, मैं बहुत संभल कर बोल रहा हूं अध्यक्ष महोदय, हमारी फिगर गलत न होने पाए, फिगर इससे बहुत अधिक है, 100 से अधिक आतंकवादी, उनके ट्रेनर, उनके प्रशिक्षक, उनके हैंडलर लश्कर-ए तोयबा और हिजबुल मुजाहिदीन जैसे आतंकवादी संगठनों से संबंधित थे। ये वही आतंकी संगठन हैं जिन्होंने पाकिस्तान की सेना और आईएसआई का जिन्हें खुला समर्थन प्राप्त है। अध्यक्ष महोदय 7 मई 2025 को रात्रि 1:05 भारतीय सशस्त्र बलों ने ऑपरेशन सिंदूर प्रारंभ किया, जिसमें पाकिस्तान और पाक ऑक्युपाइड कश्मीर में भारत के खिलाफ आतंकी गतिविधियों से जुड़े 9 स्थानों को निशाना बनाया गया। మే 10 రాత్రి 1:30 గంటలకు పాకిస్తాన్ క్షిపణులు, డ్రోన్లు, రాకెట్లు, ఇతర దీర్ఘశ్రేణి ఆయుధాలతో భారత్పై దాడికి దిగిందని రాజ్నాథ్ వివరించారు. పాక్ చేసిన దాడులను సమర్థంగా తిప్పికొట్టినట్లు ఆయన వివరించారు. S-400 గగనతల రక్షణ వ్యవస్థ, ఆకాశ క్షిపణి వ్యవస్థ, గగనతల రక్షణ గన్లు పాకిస్తాన్ దాడులను తిప్పికొట్టి వాటి సామర్థ్యాన్ని నిరూపించుకున్నాయని రక్షణ మంత్రి వివరించారు. పాకిస్తాన్ ప్రయోగించిన ఆయుధాలు భారత్లోని ఎలాంటి లక్ష్యాలను తాకలేదని తేల్చి చెప్పారు. మన కీలకమైన ఆస్తులకు నష్టం వాటిల్లలేదని వివరించారు. మన రక్షణ వ్యవస్థలు శత్రు దుర్భేద్యంగా ఉండి శత్రువు దాడులను నిలువరించినట్లు వెల్లడించారు. మే 10న భారత వాయుసేన పాకిస్తాన్లోని వైమానిక స్థావరాలను ధ్వంసం చేసినట్లు రాజ్నాథ్ వివరించారు. ఈ విషయాన్ని పాక్ అంగీకరించిందన్న ఆయన స్వయంగా పాక్ కాలబేరానికి వచ్చి యుద్దం ఆపమని వేడుకుందన్నారు. और यह ऑपरेशन उन मासूम परिवारों को न्याय दिलाने के लिए लॉन्च किया गया था जिन्होंने पाक स्पॉन्सर्ड टेररिस्ट अटैक्स में अपने प्रियजनों को खोया था। हमारी सेनाओं ने सिर्फ उनको टारगेट किया जो इन आतंकियों को सपोर्ट करते हुए भारत पर हमला करने की कोशिश में लगातार शामिल थे। अध्यक्ष महोदय, ऑपरेशन सिंदूर का ओवरऑल पॉलिटिको मिलिट्री ऑब्जेक्टिव यह था कि आतंकवाद के रूप में प्रॉक्सी वार लड़ रहे पाकिस्तान को सजा दी जाए और इसी वजह से आर्म फोर्सेस को पूरी आजादी दी गई थी कि वे अपने टारगेट खुद चुने और करारा जवाब दें। और इस ऑपरेशन का उद्देश्य कोई भी युद्ध छेड़ना नहीं था, बल्कि फोर्स के डिमॉन्स्ट्रेटिव यूज से एडवर्सरी को झुकने के लिए मजबूर करना था। 10 मई की सुबह जब भारतीय वायुसेना ने पाकिस्तान की मल्टीपल एयरफील्ड्स पर करारा प्रहार किया तो पाकिस्तान ने हार मान ली है। अध्यक्ष महोदय, और हॉस्टिलिटी रोकने की कोशिश की। अब रोक दीजिए महाराज। उन्होंने एक कोशिश की, हमारे डीएमओ से बात की, महाराज अब रोक दीजिए, बहुत हो गया।
రాజకీయ సైనిక లక్ష్యాలు నెరవేరడం వల్లే ఆపరేషన్ సింధూర్ను ఆపినట్లు రాజ్నాథ్ స్పష్టం చేశారు. ఎవరి ఒత్తిడి కారణంగానూ ఆపరేషన్ నిలిపివేసినట్లు వచ్చిన వార్తలు పూర్తిగా నిరాధారమని, అది తప్పుడు సమాచారమని వివరించారు. తన యావత్తు రాజకీయ జీవితంలో ఎప్పుడూ అబద్దాలు చెప్పడానికి ప్రయత్నించలేదని రాజ్నాథ్ స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ను తాత్కాలికంగానే నిలిపివేసినట్లు ఆయన తెలిపారు. భవిష్యత్తులో పాకిస్తాన్ ఎలాంటి దుస్సాహసానికి ఒడిగట్టినా ఆపరేషన్ సింధూర్ను తిరిగి ప్రారంభిస్తామని వెల్లడించారు. కొందరు ప్రతిపక్ష నేతలు ఎన్ని విమానాలు కూలాయని అడుగుతున్నారన్న ఆయన వారి ప్రశ్నలు దేశభక్తిని చాటడం లేదని విమర్శించారు. శత్రువుకు చెందిన ఎన్ని విమానాలు కూలాయని వారు అడగడం లేదని ఆక్షేపించారు. తీవ్రవాద స్థావరాలు ధ్వంసం అయ్యాయా అని ప్రతిపక్ష నేతలు అడగాలని సూచించారు. ఆ ప్రశ్నకు ఖచ్చితంగా అవును అని సమాధానం చెబుతానని వివరించారు. ఆపరేషన్ సింధూర్లో మన సైనికులు ఎవరూ గాయపడలేదని చెప్పారు. अध्यक्ष महोदय, कभी कभी हमारे प्रतिपक्ष के लोग ये पूछते रहे हैं कि हमारे कितने विमान गिरे। मुझे लगता है उनका यह प्रश्न हमारी राष्ट्रीय जनभावनाओं का सही से प्रतिनिधित्व नहीं कर रहा है। मुझे लगता है उन्होंने एक बार भी हमसे यह नहीं पूछा कि हमारी सेनाओं ने दुश्मन के कितने विमान मार गिराए। यदि उन्हें प्रश्न पूछना ही है अध्यक्ष महोदय, तो उनका प्रश्न यह होना चाहिए, क्या भारत ने आतंकवादी ठिकानों को तबाह किया? तो उसका उत्तर है हां। मैं विपक्ष के सम्मानित साथियों से कहना चाहता हूं कि आपको प्रश्न पूछना है तो यह प्रश्न पूछिए, क्या ऑपरेशन सिंदूर सफल रहा? तो उसका उत्तर है हां। आपको प्रश्न पूछना है तो यह प्रश्न पूछिए कि जिन आतंकियों ने हमारी बहनों, हमारी बेटियों का सिंदूर मिटाया, क्या हमारी सेनाओं ने ऑपरेशन सिंदूर में उन आतंकियों के आकाओं को मिटाया? तो इसका उत्तर है हां। और आपको प्रश्न पूछना है तो यह पूछिए कि इस ऑपरेशन में क्या हमारे जाबाज सैनिकों को कोई क्षति हुई है? तो उसका उत्तर है नहीं। अध्यक्ष महोदय, लक्ष्य जब बड़े हो तो अपेक्षाकृत छोटे मुद्दों पर हमारा ध्यान नहीं जाना चाहिए, क्योंकि छोटे मुद्दों पर ही ध्यान देते रहने से देश की सुरक्षा और सैनिकों के सम्मान और उत्साह जैसे बड़े मुद्दों से ध्यान हट सकता है।